ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. వడదెబ్బతో తెలంగాణలో 3 రోజుల్లోనే 100 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లా బుద్దేశ్పల్లిలో అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాల్టి నుంచి రోహిణి కార్తె మొదలు కానుంది. దీంతో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా సోమ, మంగళవారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, వడగాల్పులు వీస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. వడదెబ్బతో తెలంగాణలో 3 రోజుల్లోనే 100 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లా బుద్దేశ్పల్లిలో అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాల్టి నుంచి రోహిణి కార్తె మొదలు కానుంది. దీంతో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా సోమ, మంగళవారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, వడగాల్పులు వీస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.